యెస్. అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే మీరన్నట్టు ఆశ పెట్టడం అన్నది వాళ్ళ బాధ్యత. అంటే వాళ్ళు అవును. ఆబ్వియస్‌గా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆశ పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే సామాన్య ప్రజలకు నిజంగానే అన్ని డబ్బులొచ్చే అవకాశం ఉంటే మీతో ఎందుకు ఈ జూదం ఆడిస్తారు అన్న పాయింట్‌ని తెలుసుకోలేక చాలామంది మీరన్నట్టు 100కి 300% అనంగానే డబ్బులు పెట్టడాలు అవన్నీ. వాళ్ళ మైండ్ సెట్‌కి సంబంధించి మీరేమంటారు? అంటే దురాశ అండి ఫస్ట్. హ్మ్. 100ని 1000 చేసేయాలి. 1000ని తెల్లారేపాటికల్లా 1,00,000 చేయాలి. ఏదో మూవీ ఉంటుంది కదా! హ్మ్. అల్లు అర్జున్‌ది. జులై జులై మూవీలో అంటాడు కదా! "నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావురా? 10,000ని 1000ని 1,00,000 రేపటికల్లా ఎలా చేయగలం అనే లాజిక్ మర్చిపోయావు" అంటారు కదా! అవును. సేమ్ అదే విధంగా ప్రజలకి రేపటికల్లా మనం డబ్బు సంపాదించేస్తామేమో, హ్మ్. ఈ 10,000ని 1,00,000 చేయొచ్చేమో అనేటువంటి దురాశ. నెక్స్ట్ ఈ ప్రమోట్ చేసే వ్యక్తులది స్వార్థం. హ్మ్. ఎవడేమైపోతే నాకేంటి? నేను డబ్బు సంపాదిస్తున్నాను కదా! నాకు వస్తున్నాయి కదా! వాడు ఆత్మహత్య చేసుకుంటే నాకేంటి? నాకు రావాల్సిన డబ్బు నాకు వస్తున్నాయి అనేటువంటి స్వార్థం. అవును. ఈ ప్రమోటర్స్ కాదు. ఈ ఆపరేటర్, ఈ బెట్టింగ్ యాప్ నడిపే ఆపరేటర్స్‌ది దోపిడీ. హ్మ్. భారతదేశం మొత్తాన్ని దోచుకోవాలి. ఎవడు ఆత్మహత్యలు చేసుకుంటే నాకేంటి? ఈ ప్రమోటర్స్‌ని అద్దె పెట్టుకొని మనం దోచుకోవాలి. ఇంతే. హ్మ్. వీళ్ళ ముగ్గురిని ఆపాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఆడేవాళ్ళను కూడా ఆపాలి. ఆడేవాళ్ళని ఎలా ఆపుతారు? అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ఇదే మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్ ఆడి ప్రాణాలు కోల్పోవద్దు. బెట్టింగ్ యాప్ మోసం అని ప్రమోట్ చేయాలి. యెస్. ఇదే ఇప్పుడు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారు ఉన్నారు. ఆయన బస్సుల మీద హోల్డింగ్స్ ఏయమని చెప్పండి. బెట్టింగ్ యాప్ ఆడొద్దని. హ్మ్. చేయొచ్చుగా. స్కూళ్ళల్లో, కాలేజెస్‌లో అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయండి. అప్పుడు అవేర్‌నెస్ వస్తుంది. యెస్. ఆడడం తగ్గిపోద్ది. ఇది ఎవరు చేయాలి? గవర్నమెంటేగా అవును. చేయాల్సింది. నెక్స్ట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు. దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఓపెన్ అవ్వకుండా కూడా చేయాల్సిన బాధ్యత ఉందిగా. మరి అవును. సెక్షన్ 69A ఐటీ యాక్ట్‌ని యూజ్ చేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలిగా. సో, ఇది అంతా ఒక చైన్ సిస్టమ్. ఈ చైన్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు. హ్మ్. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఆత్మహత్యలు ఆగుతాయి. అయితే మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు విదేశాల్లో ఇలాంటి బెట్టింగ్ యాప్సే ఉన్నాయి. లేదా మేబీ అంటే వాళ్ళు ఆపరేట్ చేసే స్టైల్ వేరే ఉండొచ్చు. ఓకే. అదే ఉండొచ్చు. అక్కడ లేని సమస్య కేవలం భారతదేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఎందుకు సూసైడ్‌ల వరకు వెళ్తున్నారు? విదేశాల్లో లేని ప్రాబ్లమ్ మనకి ఇండియాలో ఎందుకు వస్తుంది? ఆ, ఏంటి అంటే అక్కడికి ఇక్కడికి ఆపరేటింగ్ స్టైల్‌లో ఏంటి డిఫరెన్స్? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అందరికీ చాలా తెలియని విషయం అనమాట. హ్మ్. పర్రీ మ్యాచ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక్కసారి ఓపెన్ చేయండి. హ్మ్. దానిలో యాప్ ఎక్కడ లైసెన్స్ తీసుకున్నారంటే కురసావో అనే లైసెన్స్లో తీసుకున్నారు. హ్మ్. ఈ కురసావోలో కేవలం 140,000 మంది మాత్రమే ఉంటారు. హ్మ్. దానిలో ఈ యాప్ ఏ దేశంలో ఆపరేట్ చేయొచ్చు, ఏ దేశంలో ప్రొహిబిటెడ్ కంట్రీస్ అని లిస్ట్ ఉంది. ఆ ప్రొహిబిటెడ్ కంట్రీస్ లిస్ట్లో ఎవరైతే లైసెన్స్ ఇచ్చారో ఆ కంట్రీలో కూడా బ్యానే. హ్మ్. మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి కావాలంటే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్లో 140,000 ఉన్న దేశం లైసెన్స్ ఇచ్చింది, కానీ ఆ దేశంలో ఆడడానికి లేదు. ఓకే. స్విట్జర్లాండ్లో ఆడడానికి లేదు, యుఏఈలో ఆడడానికి లేదు, పాకిస్తాన్లో మన పక్క దేశం పాకిస్తాన్లో ఆడడానికి లేదు, యునైటెడ్ స్టేట్స్లో ఆడడానికి లేదు, యూకేలో ఆడడానికి లేదు, ఆస్ట్రేలియా ఆడడానికి లేదు, ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్లో ఆడడానికి లేదు. మరి ఇన్ని కంట్రీస్ బ్యాన్ చేసినాయి కదా. లైసెన్స్ ఎందుకు ఇచ్చాడు అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీకి లైసెన్స్ అవును. ఇచ్చాం. అవును. వ్యాపార లావాదేవీలు మన 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 కంట్రీలో నడుపుకోవడానికేగా. అంతేగా మరి. మరి బెట్టింగ్ యాప్కి లైసెన్స్ ఇచ్చిన కంట్రీనే మరి అంత చిన్న దేశం వాళ్ళే బ్యాన్ చేసుకున్నారే. హ్మ్. అంటే దీనిలో ఫ్లాస్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు. కేవలం ఈ లైసెన్స్లు ఇవ్వడాన్ని వ్యాపారంగా చేసుకొని భారతదేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బ కొట్టడం కోసం మాత్రమే లైసెన్సులు ఇస్తూ ఉన్నారు. ఓకే. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీరు అందులో ఉన్న మెజారిటీ కంట్రీస్ తీయండి. మెజారిటీ కంట్రీస్‌లో ఈ ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా బ్యాన్ చేసి ఉన్నాయి వాటిని. హ్మ్. ఆఖరికి మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా బ్యాన్ చేసినాయి. పక్క దేశం పాకిస్తాన్ బ్యాన్ చేసింది. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్‌కి ఇండియాలో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా లాటరీ సిస్టమ్ అనేది ఇప్పటికీ వాళ్ళకి పర్మిసిబుల్ అక్కడ. అవును. సో ఇది అయినా జూదమే, అది అయినా జూదమే అనుకున్నప్పుడు సో ఆ రాష్ట్రాల్లో ఈ ఈ యాప్స్‌ని ప్రమోట్ చేసుకోవడం ద్వారా అక్కడ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. కానీ అవే లాటరీ టికెట్స్‌ని ఇక్కడ తీసుకొని వచ్చి డిఫరెంట్ పేర్లతో అమ్మే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం రెగ్యులర్. లేదా వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కొని చేసే ప్రయత్నం. సో అంత గ్రౌండ్ లెవెల్ కూడా వీటిని బ్యాన్ చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే లాటరీ సిస్టము ఇంకా మనం ఇంకో చూసుకుంటే కోడిపందాలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. మనం ఇదే మీడియా ఛానల్స్లో మొన్న సంక్రాంతి పండగకి ₹1,00,00,000 గెలుచుకున్న వీరుడు అని వేశారు చాలా ఛానల్స్లో. మరి అది కోడిపందం జూదమేగా, అది నేరమేగా. కానీ దాని పనిష్మెంట్ ఏంటి? ఒక 500, ₹1,000 ఫైన్ అంతే. ఓకే. ఆ ఫైన్ కట్టుకుంటా ఉంటారు అవసరమైతే. ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్కి వచ్చేసరికి ఇప్పుడు లాటరీ టికెట్స్ చాయిస్ ₹10 పెట్టి కొంటాడు.
వస్తే వచ్చింది, లేకపోతే లేదు. వాడికి నష్టపోయేది 10 రూపాయలే. అవును. లేదా 100 టికెట్లు కొంటాడు, 100 10లు 1000 రూపాయలే. బై లక్గా లాటరీ తగిలిందనుకోండి, ₹1,00,00,000 వస్తాయి. కానీ దీనిలో ఏంటంటే ఎడిక్ట్ అయ్యే మెకానిజం ఉంది. ఓకే. ఎలాంటి అడిక్షన్ అంటే, మీరు ఇమీడియట్గా మీరు దాంట్లో డిపాజిట్ చేశారనుకోండి. ఒక గేమ్ నేను చూశాను, ఏవియేటర్ అని. ఆ గేమ్లో ఫ్లైట్ ఇలా ఎగురుతూ ఉంటుంది. అది ఎప్పుడు పేలిపోతే అప్పుడు నీ డబ్బులు లాస్ అయిపోతావు. అది ఎగురుతున్నంత వరకు నీ డబ్బులు వస్తూ ఉంటాయి. దీని మీద పెట్టేసేస్తారు. ఇక్కడ దాకా వెళ్తుంది అని మనం బెట్ కట్టాలి. ఇక్కడ దాకా వెళ్తుంది అని మీరు పెట్టేసుకుంటారు. అది ఈలోపు వెళ్ళిపోయింది అనుకో, డబ్బులు పోయినట్టే. ఇప్పుడు దీని మెకానిజం అంటే కోడ్తో, ఇది ఒక సాఫ్ట్వేర్ కోడ్తో రన్ అయిద్దని అందరికీ తెలుసు. ఈ కోడ్ ఎలా రాస్తారు అని అంటే, ఫస్ట్ మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఒక 10,000 20,000 50,000 వరకు మీకు డబ్బులు వస్తాయి. దాన్ని ఒక ఎడిక్షన్గా మారిద్ది. ఒకసారిగా రావు, 2 సార్లు మీకు వస్తాయి, ఒకసారి పోతాయి. అంటే మీరు ఆ యాప్లో సంపాదించడానికి అలవాటు పడే విధంగా చేస్తారు. ఓకే. తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, డబ్బులు అయిపోయిన తర్వాత లోన్ యాప్స్లో డబ్బులు తీసుకుంటారు. తర్వాత ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇవన్నీ పెడతాను ఉంటారు. అరే ఒక్కటి గెలిస్తే, ఒక్కటి కొడితే మనకి 10x, ఒక్కసారి ఫ్లైట్ 10x వరకు వెళ్తే మనకు అప్పులన్నీ తీరిపోతాయి కదా అన్న దీనిలోకి అప్పులు చేసి కూడా పెట్టి ఇక రాదు కట్టలేక, ఈ లోన్ యాప్స్ హెరాస్మెంట్స్ తట్టుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో మీరు ఏమైనా చూస్తారు ఈ కనెక్షన్ బిట్వీన్ ఈ లోన్ యాప్స్ ప్లస్ ఇవి అంటే ఏమైనా ఇంటర్ కనెక్టెడ్గా పనిచేస్తున్నాయనో? డెఫినెట్గా ఉండిద్దండి. ఈ నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సంస్థలన్నీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్ కానీ, చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ, ఈ డేటా అంతా ఎప్పుడు కూడా మిస్యూజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఇల్లీగల్. ఈ డేటాని బ్లాక్ వెబ్లో, డార్క్ వెబ్స్లో అమ్ముకుంటూ ఉంటారు. ఓకే. అమ్ముకున్న డేటాని కలెక్ట్ చేసుకుంటే ఈ నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ వాళ్ళందరూ కూడా ఈ లోన్ యాప్స్ ద్వారా లోన్లు ఇస్తూ ఉంటారు. లోన్లు ఇచ్చేటప్పుడు వీటిల్లో కూడా మళ్ళీ అనాథరైజ్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇవేం చేస్తారు, మీ ఫోన్ మొత్తం కాంటాక్ట్ లిస్ట్ మొత్తం యాక్సెస్ చేస్తారు. మా దగ్గరికి చాలా కేసులు వచ్చినాయి ఇప్పటికీ. హెరాస్మెంట్స్ భయంకరంగా, న్యూడ్ ఫొటోస్, వాటిని ఫాదర్కి, ఫ్రెండ్స్కి, సిస్టర్స్కి, ఎంతమంది రిలేటివ్స్ ఉంటే వాళ్ళందరికీ పంపించి వాడు అవమానకరంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకునే స్టేజ్ వరకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ఇంటర్లింక్డే. ఓకే. సో గవర్నమెంట్ అనేది ఈ బెట్టింగ్ యాప్ని ఆపాల్సిన నెసెసిటీ ఉంది. నెక్స్ట్ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, అసలు వీళ్ళు ఆర్బీఐ ఎలా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఎలా ఇస్తుంది? పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ప్రతి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. దీనికి ఏం చేస్తున్నారు, 10,000 ఇచ్చి బ్లాక్ మార్కెట్లో కరెంట్ అకౌంట్స్ కొనుక్కుంటూ ఉన్నారు. మీరు ముంబై, ఢిల్లీ అన్ని చోట్ల ఆఖరికి రిక్షా దొక్కునే వాడికి కూడా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేస్తారు. ఈ అకౌంట్లోకి 10 లక్షలు 20 లక్షలు కరెంట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అది ఫ్రీజ్ అయిపోద్ది. ఇట్లా వేల అకౌంట్స్ని పెట్టుకొని ఎప్పటికప్పుడు బ్లాక్ అయిన వాటిని తీసేస్తూ కొత్త అకౌంట్స్ని చేస్తూ, ఎవరైనా దొరికారనుకోండి, ఇప్పుడు డబ్బులు ఎవరి అకౌంట్లో పడ్డాయో వాడేగా చివరికి దొరికేది. దొరికితే రిక్షా వాడు దొరుకుతాడు, ఏం చేయలేడు. అంతే. ఆఖరికి చనిపోయిన వ్యక్తుల మీద కూడా బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నటువంటి ఉన్నాయి. ఓకే. సో ఒక కేసు మా దగ్గరకు వచ్చింది. అతను 25 లక్షలు నష్టపోయాడు పరి మ్యాచ్లో. 25 పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు యూపీఐ ఐడీస్ ఉంటాయి కదా, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ అవుట్ చేయాలి, 2,000 3,000. అవన్నీ పరిశీలిస్తే ఇవి ఒక బట్టల కొట్టులో, పాన్ షాప్స్లో, రిక్షా దొక్కునే వాళ్ళ అకౌంట్లో దాదాపు ఈ 25 లక్షలు 200 అకౌంట్స్లో పోయి పడ్డాయి. అబ్బా. ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్ డైరెక్ట్ సంబంధించిన కంపెనీ కాదు, ఎక్కడెక్కడో చిన్న చిన్న వాళ్ళ అకౌంట్స్లో పోయి పడుతూ ఉన్నాయి. ఇవన్నీ రూట్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళు ఫారెన్కి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. బిట్ కాయిన్స్ కొనుక్కొని, బినాన్స్, ఇవన్నీ క్రిప్టో కరెన్సీ వచ్చేసింది కదా, ఆ క్రిప్టో కరెన్సీ కనుక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే. సో ఇది రియల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. ఇది కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల మీద మన దేశ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మీద జరుగుతున్న దాడంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బెట్టింగ్ యాప్స్ని కంప్లీట్గా బ్లాక్ చేసి, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని యాప్ ఓపెన్ అవ్వకుండా బ్లాక్ చేస్తేనే మన ఆర్థిక వ్యవస్థ మీద దాడి జరగకుండా ఉంటుంది, ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఫండింగ్ వెళ్లకుండా ఉంటుంది, సామాన్యులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు. సో ఫైనల్గా చెప్పండి, అంటే నిజంగానే బెట్టింగ్ యాప్స్తో డబ్బులు సంపాదించేసి నా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుని ఎవరైతే ఆశపడుతున్న వాళ్ళు, అత్యాశ పడుతున్న వాళ్ళకి ఫైనల్గా ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫైనల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆగుతారు? ఇలా స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళి ఆగుతారు వాళ్ళు? బెట్టింగ్ యాప్లో గెలవడం అనేది జరగదు. కంపెనీ వాడు నీకు కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వడం కోసం ఎవడో యాప్ డిజైన్ చేయాల, మీ నుంచి దోచుకోవటం కోసం మాత్రమే చేశారు. మీరు అడిక్షన్లకి గురైపోయి ఒక సిగరెట్కి, ఆల్కహాల్కి ఎలా అయితే బానిసలు అవుతున్నారో, అదేవిధంగా ఈ బెట్టింగ్ అనే భూతానికి
బానిసలైపోయి ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్ వరకు వెళ్తూ ఉన్నారు. దయచేసి ఎవ్వరూ బెట్టింగ్ ద్వారా సంపాదించాలని అనుకోవద్దు. సో మన ఛానల్ ద్వారా మనం ఇచ్చే మెసేజ్ అయితే అదే. ప్రమోటర్స్ కూడా మనం ఇవ్వాలి. ఇప్పుడైతే ఒక అవేర్నెస్ వచ్చింది. మీరు అలా సంపాదించే డబ్బుతోటి సహాయం చేసినా కానీ ఏమీ ఉపయోగం ఉండదు. దయచేసి మీరు కూడా ప్రమోషన్స్ చేయొద్దు, ఎందుకంటే కేసులు అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా మనం మెసేజ్ ఇవ్వాలి. దయచేసి ఈ బెట్టింగ్ యాప్ అనేది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ అవ్వకుండా చూస్తేనే ఆత్మహత్యలు అనేవి ఆగుతాయి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మనం ఏంటంటే ఇది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కానివ్వండి, తీసుకున్న కార్యాచరణ అంతా కంటి తుడుపు చర్య తప్ప అక్కడ ఖచ్చితంగా వీటిని ఆపాలి, వీటిని బ్యాన్ చేయాలన్న ఆ ఉద్దేశం అయితే కనిపించట్లేదు అన్నది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే ఆపే మెకానిజం మొత్తం ఉన్న గవర్నమెంట్ ఏమో కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది తప్ప వాటిని పూర్తిగా ఆపే అవకాశం ఉన్న ఆ మెకానిజంని యాక్టివేట్ చేయకపోవడం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ.